నేను ఆల్రెడీ పాకిస్తాన్ గూఢచారులతో మాట్లాడి వచ్చాను. ఆల్రెడీ 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. అడ్వాన్సా? ఏమిటి నువ్వు చెప్పేది? నువ్వు మాట్లాడేదేమి నాకు అర్థం కాలేదు కిషోర్. కొంచెం వివరంగా చెప్పు కిషోర్. అవును కోబ్రా, చెప్తాను. ఈ దేశం ప్రజలు ప్రభుత్వం మిలిటరీ వాళ్ళతో యుద్ధం చేయించి వాళ్ళ గెలుపుని వీళ్ళ గెలుపుగా తెగ సంబరి పడిపోతున్నారు. వీళ్ళకి తెలియదురా, ముసళ్ళ పండుగ ముందుందని వీళ్ళు ఊహించలేకపోతున్నారు. అవును కిషోర్, ప్రజలు ప్రభుత్వ స్వల్ప విజయానికే అన్ని సాధించినట్లు ఉప్పొంగిపోతారు. ఘోరమైన ప్రమాదం జరిగితే ఎవరో వచ్చి రక్షిస్తారని ఎదురు చూడడం మన వాళ్లకు అలవాటు అయిపోయింది. కోబ్రా, ఇక మన దేశాన్ని ఎవ్వరూ కాపాడలేడా? కాశ్మీర్లో మన వాళ్ళు మత కలహాలు సృష్టించి మారణ హోమాలు చేస్తున్నారు. కాశ్మీర్ గూఢచారులు మసీదుల్లోనూ, దేవాలయాల్లోనూ, చర్చిల్లోనూ బాంబు బ్లాస్టింగ్లు చేసి మారణ హోమాలు సృష్టిస్తున్నారు. అదే దానిని అడ్డుకోలేక ఈ దేశం తెల్లమొహం వేస్తుంది. అదే సమయంలో మనం పాకిస్తాన్ గూఢచారులతో మాట్లాడి ఈ దేశం పైన యుద్ధాన్ని ప్రకటిస్తాం. అప్పుడు